మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా అల్లూరులో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. డియాసర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్ను వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి స్వామి ప్రారంభించారు. బాపట్ల, ఒంగోలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల అనంతరం సద్గురు మధుసూదన్ సాయి స్వామి హెలికాప్టర్ ద్వారా అల్లూరుకు చేరుకున్నారు. స్వామీజీ రాకతో భక్తులు, స్థానికులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. నూతనంగా ప్రారంభించిన ఈ హెల్త్ సెంటర్ ద్వారా స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు విస్తరించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తదితరులు హాజరయ్యారు. వైద్య సేవలు ప్రజలకు చేరువ కావడం ఆనందదాయకమని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అల్లూరులో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ సెంటర్ స్థానికులకు ఎంతో మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. సద్గురు శ్రీ మధుసూదన స్వామి వారు మన దేవరెడ్డి శారదా పోలీస్ ట్రస్ట్కి రావడం ఒక కొత్త ఉత్తేజాన్ని కలిగించింది. నాకే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కలిగించింది. ఇంకా ఈరోజు అనుకోకుండా వాతావరణ సమస్యల వలన స్వామీజీ వారు 1.5 గంట లేటుగా వచ్చినా కూడా అందరూ
ఎదురు చూస్తూ ఎప్పుడు వస్తాడు స్వామీజీ గారు, ఎప్పుడు వస్తారు, చూడాలి అని చెప్పి ఆతృతతో వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా పోకుండా అలాగే ఉండి ఇంత కార్యక్రమానికి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి. మరియు ఈ సద్గురు శ్రీ మధుసూదన స్వామీజీ వారికి నా ఆత్మీయ ప్రణామం. మా ఆహ్వానాన్ని మన్నించి వారు మా ట్రస్ట్కి విచ్చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. వారి దర్శనం అన్యులకి అసాధ్యం. వారి కరుణ మనపై ఉండడం మన అదృష్టం. వారి నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు బాలాజీ ద్వారా ఒకరోజు నాతో చెప్పినాడు, ఇట్లా బెంగళూరులో మొదలులో 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను, ఇంత ఈ ట్రస్ట్ ఏం లేదు నాకు అర్థం పోయి చూస్తే అసలు అది ఒక ప్రపంచం, అది ఒక మాయావరం. ఎవరు పోయినా సరే కళ్ళు తిరిగిపోతాయి. అది ఏమిటి సౌకర్యాలు ఏంటి, ఎవరైనా సరే అది ఏ పేషెంట్ అయినా సరే, ఎంత ఆపరేషన్ అయినా సరే అన్నీ ఫ్రీగా ఉచితంగా ఇంత పెద్ద సంస్థ 150 ఎకరాలు నడుపుతున్నారు అంటే స్వామీజీ గారు నాకు అసలు నిజంగానే నా కళ్ళు తిరిగి చూసి నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, స్వామీజీ నాకు స్వామీజీతో ఒక 5 నిమిషాలు టైం ఇప్పించమని అక్కడ ఉండే మేనేజ్మెంట్ వాళ్ళని అడిగాను. తప్పకుండా ఇప్పిస్తామని. ఆ రోజు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు నాట్య ప్రదర్శన అవన్నీ జరుగుతున్నాయి. అంత రష్ ఉన్నా కూడా నాకు స్వామి గారు 5 నిమిషాలు టైం ఇచ్చారు. నేను అంత స్వామి గారిని చూడంగానే నా కళ్ళు అసలు పాదాల మీద పడిపోయాయి. అంత గొప్ప వ్యక్తిని నేను పర్సనల్గా మాట్లాడటం చూడటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, స్వామి గారు ఒప్పుకుంటే ఆయన ప్రార్థిస్తాం, ఆయన కానీ మన ట్రస్ట్ మీద కరుణ చూపితే మనం ట్రస్ట్ ఎక్కడికో పోతుంది, వాడి సహ కావాలి. ఈ అల్లూరు ప్రజలందరికీ నేను ఒక్కడినే ఎంత చేయగలను, చేయలేదు. చేస్తాం 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేస్తాం. తర్వాత నేను చేయలేను. నేను చేయలేకపోతే ఈ ట్రస్ట్ ఏమైపోయింది? ఇంత బాగా అభివృద్ధి చెందిన దాన్ని 10 మంది అందరికీ అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ ట్రస్ట్ రేపు ఫ్యూచర్ ఏమవుతుంది అని ఆలోచించి నేను స్వామివారిని కోరుకున్నాను. స్వామి గారు మీరు ఒక్కసారి మా ట్రస్ట్ని ఇచ్చేయండి. నేనేం అడగలేదు స్వామి, మీరు ఇచ్చేయండి, చూడండి మా సేవ చూడండి, మీరు మాకు సహకరించండి, మీకు మా సైడ్ నుంచి మేము సహకరిస్తాం. దీన్ని ఏ విధంగా మీ ట్రస్టే అనుకుని దీన్ని అభివృద్ధి చేయండి. నా కోసం కాదు, నాకు స్వార్థం లేదు. నా ఊరి ప్రజలందరూ, పేదవాళ్ళందరూ బాగా ఉండి వాళ్ళందరూ స్వామి గారి యొక్క ఆశీస్సులు తీసుకొని వాళ్ళందరూ బాగుంటే నాకు అదే సరే, నాకు అంతకంటే ఇంకేమి. అది ఇంకొకసారి ఈ సమాపంగా నేను స్వామివారిని కోరుకుంటున్నాను. మీకే వదిలేశాను స్వామీజీ గారు, మీరు ఏమి చేయాలంటే మీరు చేయండి, మీ ఇష్టం. ఇంకే నమస్కారం. శుభాశీషులు పెద్దలందరికీ కూడా నమస్కారం. మరియు బాలాజీ రెడ్డి గారు, ఇంకా సుధాకర్ గారు మా దగ్గర ఆశ్రమం వచ్చారు. నాకు తెలియదు వాళ్ళ గురించి ఎక్కువగా. నేను బాలాజీ గారు వస్తున్నారు, ఆయన ఇతను తీసుకొచ్చి స్వామి ఇతను చాలా మంచి మనిషి, మీరు ఒకసారి కలవాలి అనుకున్నా. నేను ఎవరో ఏమో అని సరే రండి అని పిలిస్తే ఆయన వచ్చి చాలా ఒక హృదయంతో చెప్పారు, ఇదంతా మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాం, మా ఊరు ప్రజలకు మంచిది కావాలని మా పేరెంట్స్ సారదా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకొని స్కూల్స్, హాస్పిటల్స్ అని నడపాలని అనిపిస్తున్నాం. ఇంకా ఎక్కువ చేయాలని, ఇవన్నీ చూసి ఇంకా భవ్యంగా రిజయంగా చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఆశీస్సులు కావాలన్నారు. నేను అన్నాను ఒకే మాట, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు భగవంతుడు పని చేస్తున్నారు, వాళ్ళకి నేను తప్పకుండా సహకారంగా ఉంటాను, మనకి ఎవరో ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. త్వరగా మా ఊరికి రావాలి, ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముద్రచాలని నాకు ఒకసారి అడిగారు. నేను తప్పకుండా వస్తానేసి యాక్చువల్లీ 1 మంత్ లోపలనే నిర్ణయించి ఇక్కడికి వచ్చాము. చిన్నగా ఒక మెడికల్ సెంటర్ ఉచితంగా మనం ఆయనతో కలిసి చేస్తున్నాము. అదే పెద్దగా నాకు చూపించారు పక్కన ల్యాండ్ ఉందని. నేను పైనుంచి హారిపాటర్ నుంచి చూస్తున్నప్పుడు ఎంత అందమైన అద్భుతమైన ఆనందమైన ప్రదేశం ఇది. అందరూ చాలా అదృష్టవంతులు. ఇంత ప్రదేశంలో ఇంత ప్రాంతంలో
ఉంటున్నారంటే పొలాలు, పంటలు, నీరు, గాలి ఎంత చూసి నాకు చాలా ఆనందం కలిగింది. తప్పకుండా ఇక్కడ ఏదైనా చేయాలని నా మనసులో ఆ హెలికాప్టర్ కూర్చున్నప్పుడే పుట్టింది. ఎందుకంటే మనం చిన్నగా స్టార్ట్ చేస్తున్నాము, కానీ నా ఉద్దేశంలో పక్కన ఒక 50 బెడ్ హాస్పిటల్ మనం కడితే ప్రజలందరూ కూడా ఫస్ట్ కేర్ ఇక్కడ దొరికిపోతుంది. దాంట్లో ఆపరేషన్ థియేటర్స్, మరి ఐసీయూ అన్నీ ఉంటాయి. దానివల్ల అందరికీ మంచి రోజుకి దానికంటే ఎక్కువగా సేవలు కావాలంటే మనం ఉద్దరణకి వస్తే పెద్ద పెద్ద సర్జరీస్ అంతా ఉచితంగా మనం చేస్తాం. కాబట్టి ఉచితమైన వైద్యాలను పక్కన ఇంకో కట్టబోతున్నాము. ఇంకా ఈ సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలతో ఇంకా అభివృద్ధి అవుతాయి. పిల్లలందరూ ఉన్నారు, మీరు అంటున్నారు భవిష్యత్తులో గత ఏంటి, లేకపోతే ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని తయారు చేద్దాం, వాళ్ళే మనకి ఒక సైనికులుగా తయారవుతాం. వాళ్ళందరూ ఉన్నారు, అందరినీ తయారు చేద్దాం. అలాగే మంచితనం ఈ ప్రజావ్యాప్తంగా ప్రపంచం వ్యాప్తం కానీ అనేది నా ఆశ, నా ఒక ఉద్దేశం కూడా అదనే. బాబా వారు చెప్పేవాళ్ళు మానవ సేవే మానవ సేవ, గ్రామ సేవే గ్రామ సేవ అని. ఆ రాముడు సేవ చేయాలంటే గ్రామ సేవ చేయాలని చెప్పేవాళ్ళు. అలానే పురస్కరించి మంచి పని చేశారు బాలాజీ గారు. ఒక హనుమంతుడుగా వచ్చి మీరు మమ్మల్ని కల్పించారు. మీకు ఆశీస్సులు. ఇక్కడ నుంచి చిన్న విత్తనం లేదు నన్ను నాటాము, పెద్ద వృక్షంగా అది మారాలి, అందరికీ ఆశ్రయం మీరు అది అందించాలని కోరుతూ, నాకు సమయం లేకుండా మొదటి లేట్గా వచ్చాను, మీరు అందరూ కూర్చున్నారు, ఇంతసేపు మీరు ఓపికతో ఆలస్యమైనా కానీ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయం నుంచి నేను ఆశీర్వాదం చెప్తున్నాను. నా తప్పు కాదు, హెలికాప్టర్ తప్పు అని చెప్పి అయితే ఏదో చేయలేదు. ఎందుకంటే మొబైల్ ఉన్నాయి, కనబడడం లేదు పొద్దున్న హైదరాబాద్ మీద. దానివల్ల అన్ని లేట్ అయితే వచ్చాయి హైదరాబాద్ నుంచి గుంటూరు నుంచి ఇక్కడ. కాబట్టి నేను ఇప్పుడు బయలుదేరవలసిందే. అందరికీ పునః స్కూల్ కూడా, మా స్కూల్ యూనివర్సిటీ అన్నీ ఉన్నాయి. నేను అక్కడి నుంచి ఒక టీం పంపిస్తాను ఇక్కడికి. మీరేం చదువుతున్నారో, ముందర ఏం చేయబోతున్నామో అన్ని గురించి కూడా మనము దాని గురించి కూడా విమర్శించుదాం. అండ్ ఐ వాంట్ ఎవ్రీ చైల్డ్ టు గెట్ ద రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ కేర్, రైట్ టు న్యూట్రిషన్. అది ఎవరు అధికారం, అది కొనుక్కునే విషయం కాదండి. బాబా అనేవారు పిల్లలు అడిగితే ఏం చేస్తున్నారంటే నేను చదువుకుంటున్నాను అనుకుంటారు, చదువుకుంటున్నాను అంటారు లేదంట. సో అలాంటి పరిస్థితుల్లో దీన్ని కూడా విద్యారంగంలో కూడా దాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మనం చూద్దాం. నేను మొదటిసారి వచ్చాను, సమయం వల్ల నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. కానీ వచ్చే సమయంలో నేను మళ్ళీ వచ్చి ఒక రోజు ఇక్కడ ఉండి, ఇంకా మంచి ఊర్లో ఉండి, నేను తప్పకుండా దీన్ని ఇంకా ముందు ఎలా తీసుకెళ్ళాలని దాని గురించి విచారిస్తాం. ఫస్ట్ మనం ఒక 50 బెడ్ హాస్పిటల్ గురించి నేను ప్రయత్నిస్తాం. అందరికీ ఆశీర్వాదం.